మమ్మల్ని గురించి ఎవరైనా ఆలోచించే వ్యక్తులు ఈ భూమి మీద ఎవరూ లేకుండా పోయారు, ఒంటరైపోయాం. ఈ బాధలు, ఈ కుటుంబ పరిస్థితులు, ఈడుకొచ్చిన పిల్లలు పెండ్లి చేయలేక, వారిని చదివించలేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా కుటుంబాల్లో మిగిలిపోయి ఉంటే వారిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. భోజనం వండుకుంటున్నాం కానీ పాస్టర్ గారు తినలేకపోతున్నాం. పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డ ఇంట్లో ఉంటే కడుపు నిండా భోజనం ఏం తినగలం? పెండ్లి అయిన తరువాత అత్తగారింటికి వెళ్ళినటువంటి బిడ్డ భర్తతో తన గొడవ పడి ఇంటికి వచ్చి నేను వెళ్ళలేను, ఇక తన శోధనని భరించలేనని నా బిడ్డలు కన్నీరు కారుస్తూ భర్తకు దూరం అయిపోయి మరలా పుట్టింటికి వచ్చి ఏడుస్తుంటే మేము ఎలా కడుపు నిండా అన్నం తినేం పాస్టర్ గారు, మేము ఎలా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయేమని చాలామంది బాధలను చెబుతుంటారు. ప్రారంభించాము, దేవుడు ఏదో సహాయం చేస్తాడు, ఈ సంవత్సరం పంట వచ్చిద్దిలే, ఈ సంవత్సరం మనం చేసే వ్యాపారము లాభాల బాటలోనికి వెళ్ళొద్దులే, ధైర్యంగా మనం ఇల్లు కట్టుకోవచ్చని ఇల్లు ప్రారంభించాం. కానీ ప్రారంభించినటువంటి ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది. వ్యాపారాల్లో నష్టం వచ్చి మా వ్యవసాయం అంతా కూడా పాడైపోయింది. వరదలు వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ భయంకరమైన బాధల్లో మమ్మల్ని పలకరించేవారు కానీ, మా గూర్చి ఆలోచించేవారు కానీ, మా శ్రమలలో మా దగ్గరకు వచ్చి నిలబడేవారు కానీ ఒక్కరు కూడా లేకుండా పోయారని చాలామంది వ్యక్తులు, చాలామంది ఆత్మీయ పిల్లలు అప్పుడప్పుడు మాతో చెప్పడం మేము వింటూ ఉంటాం. నిజమే, చదివించలేనిటువంటి స్థితిలో పిల్లలు, చదువుకోలేని పరిస్థితులు, వారికి చదువుకోవాలని ఆశ ఉన్నది కానీ చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడం, పరిస్థితులు దూరం, పరిస్థితులంతా భయంకరమైపోయినాయి. నాతో ఈ మధ్య ఓ వ్యక్తి మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు ఒక మంచి వ్యక్తికి వివాహం చేసే స్తోమత, స్థాయి ఉంటే నా పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయేది పాస్టర్ గారు? అవును, సరైనటువంటి పోషణ కూడా సరైనటువంటి పద్ధతిలో బిడ్డలకు తల్లిదండ్రులు పెట్టలేక, మంచి భాగస్వాములను చూసి వారికి పెళ్లి చేయలేక, ఏదో ఒకట్లే చేసే స్తోమత లేక, చేసే పరిస్థితి లేక, ఆదాయం లేక, సరైనటువంటి సంపద లేక, సరైనటువంటి ఉద్యోగం లేక బిడ్డలను ఎక్కడో ఒకసారి ఇచ్చి చేతులు దులిపేసుకుందామని తల్లిదండ్రులు పంపిస్తే ఆ వివాహమైన తర్వాత వారి కుటుంబం చితికిపోయి బాధల్లో, నష్టాల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డలు పడే బాధ, వేదన, ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు మరలా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఇవి చెప్పుకోలేము. ఎవరితో చెప్పితే ఎవరు సహాయం చేస్తారు? ఎవరితో చెప్పితే ఎవరు మనకు సహాయాన్ని అందించగలరు? ఇలాంటి కుటుంబాలు ప్రతి రాత్రి పడక దగ్గరకు వెళ్ళి ఆ మంచం దగ్గర పరుండుకునే ముందు ఆ బాధలన్నీ గుర్తొచ్చి కన్నీటితో పరుండుకుంటారేమో కానీ కనులు మూయలేరు, నిద్ర రాదు. ఎందుకంటే జీవితం పాడైపోయి వచ్చినటువంటి బిడ్డ ఇంట్లో ఉండే, కుటుంబం చెదిరిపోయినటువంటి వచ్చిన బిడ్డ ఇంట్లో ఉండే, జీవితాన్ని నాశనం చేసుకుని ఇతరుల మాటలు విని, తల్లిదండ్రుల మాట వినకుండా తన జీవితాన్ని పతనం చేసుకుని వచ్చి పాడైపోయినటువంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే వారిని చూసి నిద్ర ఎలా పట్టుద్ది? వారిని చూస్తే బాధ ఎలా, ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకు. ఒకవేళ ఈ రాత్రి అనేక సమస్యలతో, అనేక బాధలతో, అనేక ఇబ్బందులతో నా బిడ్డలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఇంట్లో ఉండిపోయారు. ఎంతకాలం మేము ఇతరుల మీద ఆధారపడాలి? ఇతరుల మీద మేము ఇతరుల వైపు చూస్తూ బ్రతకాలి? ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ప్రభువా ఈ బ్రతుకు మాకని ఏడుస్తున్నటువంటి పిల్లలు చాలామంది లైవ్ని చూస్తూ ఉన్నారు. ఎవరో మాకు సహాయం చేస్తే కానీ తినే పరిస్థితి, ఎవరో మాకు ముద్ద పెడితే కానీ తినే పరిస్థితి. ఎంతకాలం ఈ బ్రతుకులు ప్రభువా? ఎంతకాలం ఇంకా ఇతరుల వైపు చూస్తూ జీవించాల్సినటువంటి జీవితం?
మాకంటూ ఒక స్థితి రాదా, మాకంటూ ఒక బ్రతుకు రాదా, మాకంటూ ఒక విధి రాదా అంటూ ఒకవేళ ఏడుస్తూ లైవ్ను చూస్తున్నావేమో, ఒకవేళ కన్నీటితో ఇంకా ఎంతకాలం ఈ బాధలు అనుభవించాలి యేసయ్యా అని, ఎంతకాలం ఇతరుల వైపు చేతులు చాచాలి యేసయ్యా, ఎంతకాలం ఈ బీదరికంలో కొట్టుబిట్టాడాలి యేసయ్యా, కుమిలిపోతూ ఏడుస్తూ జీవితము పతనమైపోయిన స్థితిలో, తినడానికి సరిగా తిండి కూడా లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, చేసిన పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోయి జీవితం అంతా నాశనం అయిపోయి, ఈడొచ్చిన బిడ్డలు ఇంట్లో ఉండి వారికి ఎవరు మ్యాచెస్ రాక ఎందుకు మాకు ఈ పరిస్థితులు యేసయ్యా అంటూ నీ జీవితాన్ని గురించి చింతిస్తూ బాధపడుతూ వేదనతో, ఇక నన్ను గురించి ఆలోచించేవారు ఎవరు లేరా, నన్ను గురించి పట్టించుకునేవారు లేరా అని ఒకవేళ ఒంటరైపోయి కృంగిపోయిన స్థితిలో కుమిలిపోతూ వేదనతో ఒకవేళ ఈ లైవ్ను చూస్తున్నావేమో, ఎప్పుడన్నా కష్టం వస్తే నాన్న సహాయం చేసేవాడు, ఎప్పుడన్నా ఆపదంటే అమ్మ సహాయం చేసేది, కానీ ఇప్పుడు అమ్మ లేక నాన్న లేక ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నా జీవితానికి ఆధారం? ఎప్పుడైనా కష్టం వస్తే నాన్న దగ్గరికి వెళితే ఏదో ఒక చిన్న సహాయం చేసేవాడు, ఎప్పుడైనా బాధ కలిగితే ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంటే ఓదార్చేది, కానీ అమ్మను కోల్పోయావు, నాన్నను కోల్పోయావు, ఇప్పుడు నాకు ఎవరు దిక్కు అని చింతిస్తూ ఇంకా చింతల మధ్య నలిగిపోతూ, ఇక నన్ను గురించి ఆలోచించేవారెవరు, ఇక నన్ను పట్టించుకునేవారెవరు అని దుఃఖంతో వేదనతో నన్ను గురించి ఆలోచించేవారు లేరు, నా జబ్బును గురించి పట్టించుకునేవారు లేరు. ఆ త్రాగుబోతు భర్త త్రాగొచ్చి పరనుకుంటున్నాడు కానీ నాకేమైందో కూడా అడగటం లేదు, నా పరిస్థితి ఏమిటో అడగడం లేదు, ఇంట్లోకి ఏమున్నాయో ఏమి లేవో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మా గురించి ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆలోచించేవారు లేరని, మా గురించి పట్టించుకునేవారు ఎవరు లేరని ఒకవేళ కృంగిపోతూ బాధలో వేదనలో ఈ లైవ్ని చూస్తున్నావేమో బిడ్డా, ఈ లైవ్ని వాచ్ చేస్తున్నావేమో, వచ్చిన సంబంధాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ప్రయత్నించిన ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, వేసిన పంట పాడైపోయింది, సంపాదిద్దామని పెట్టిన పెట్టుబడి నష్టపోయావు, ఆత్మీయ స్థితిని కోల్పోయావు, సంఘానికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. ఇంకా నా జీవితంకి ఎవరున్నారు నన్ను గురించి ఆలోచించేవారు, నన్ను గురించి పట్టించుకునేవారు, నన్ను గురించి ఎవరైనా నా దగ్గరకు వచ్చి సహాయం చేసేవారు ఇంకా ఎవరైనా ఉన్నారంటవా అని ఎవరు లేరేమో, ఇంకెవరు రారేమో, చనిపోతే పోలా అని చనిపోవాలని ఆలోచనలోనికి వెళ్ళేవేమో. వద్దు నాన్న, నిన్ను గురించి నీ తల్లి రాకపోవచ్చు, నిన్ను గురించి నీ తండ్రి రాకపోవచ్చు, నిన్ను గురించి నీ బంధువులు రాకపోవచ్చు, నిన్ను గురించి నీ భర్త దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమగా పలకరించలేకపోవచ్చు, నిన్ను గురించి నీ కుటుంబ సభ్యులు నీ దగ్గరకు వచ్చి ఆరా తీయలేకపోవచ్చు, కానీ నిన్ను గురించి ఒక ఆయన ఆలోచిస్తున్నాడు, నిన్ను గురించి ఒక ఆయన చింతిస్తున్నాడు, నిన్ను గురించి ఒక ఆయన కలగంటున్నాడు, నిన్ను గురించి ఒక ఆయన తపన చెందుతున్నాడు, నిన్ను గురించి ఒక ఆయన తప్పించిపోతున్నాడు. ఎవరు నీ గురించి ఆలోచించట్లేదు కదూ, ఎవరు నీ గురించి పట్టించుకోవట్లేదు కదూ.
ఎవరు నీ కూర్చున్నటువంటి తలంపులు కలిగి లేరు కదూ, కానీ నీ కోసం ఒక ఆయన తప్పించిపోతున్నాడు. నీ కోసం ఒక ఆయన వేదనతో చూస్తున్నాడు. నిన్ను గురించి ఒక ఆయన చింతిస్తున్నాడు. ఎవరో తెలుసా? ఆయన పేరు నజరేయుడైన యేసు. అవునా? పేతురు తన పత్రికలో సంఘానికి రాశాడు. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో ఒక చక్కని మాటను రాస్తున్నాడు. 7వ వచనములో అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. నీ తల్లికి లేదు నిన్ను గూర్చిన చింత, నీ తండ్రికి లేదు నిన్ను గూర్చినటువంటి చింత, నీ భర్తకు లేదు నిన్ను గూర్చినటువంటి చింత, నీ భార్యకు లేదు నిన్ను గూర్చినటువంటి చింత, నీ బిడ్డలకు కూడా లేదు నిన్ను గూర్చినటువంటి చింత. కానీ నిన్ను గూర్చి ఒక ఆయన ఆలోచిస్తున్నాడు. నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడట. ఆయన 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 ఎవరైనా యేసు. ఎందుకు చింతిస్తున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు నిన్ను గురించి అంటే, నీవు కలిగి ఉన్న సమస్యలను చూసి, నీకు కలిగి ఉన్న బాధలను చూసి, నీకు కలిగి ఉన్న రుగ్మతలను చూసి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి ఆయన చింతిస్తున్నాడు. ఆయన ఎందుకు చింతిస్తున్నాడంటే, ఆ చింతంతా ఆయన మోయాలని, ఆ చింతంతా ఆయన భరించాలని, ఆ చింతంతా నువ్వు ఆయన మీద వేస్తే ఆ చింతంతటిని ఆయన మోయాలని. నువ్వు కలిగి ఉన్న అప్పులన్నీ ఆయన మోయాలనుకుంటున్నాడు నాన్న. నువ్వు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలన్నీ ఆయన మోయాలనుకుంటున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్యాలని, నువ్వు ఎదుర్కొంటున్న శత్రువులని, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని ఆయన మోయాలని. నువ్వు కాదు మోయాల్సింది, ఆయన. ఆయన అంటున్నాడు, ప్రపంచానికి ఒక పిలుపునిస్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మోస్తా. కొద్దిగా కాదు నాన్న, కొన్ని సమస్యలు కాదు బిడ్డ, కొంత బాధలు కాదు, యావత్తు చింత. నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ప్రపంచంలో ఎవ్వరని ఇటువంటి స్నేహితుడు ఉన్నాడా? అటువంటి మంచి బంధువు ఉన్నాడా? అటువంటి మంచి ఆత్మీయుడు ఉన్నాడా? అటువంటి మంచి భర్త ఉన్నాడా? అటువంటి మంచి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, లేరు. ఈ రోజున నీ చింతను, నీ బాధను, నీ రుగ్మతను, నీ వ్యాధిని, నీ సమస్యను, నీ అక్కరను ఎవరైనా మోయగలిగిన వాడు ఉన్నాడా అంటే ఒకే ఒకడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. అంతే, ఇంకెవరు లేరు. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకు బాధపడుతున్నావు? భర్త లేడని బాధపడుతున్నావా? బిడ్డల్ని ఎలా చదివించుకోవాలని బాధపడుతున్నావా? ఈ చింతంతా నిన్ను కృంగదీసి నాశనం చేస్తుందా? నువ్వు చింతించొద్దు. యేసయ్య మీద నీ భారమే. నీ బిడ్డల్ని చదివించే బాధ్యత, నీ బిడ్డల్ని పెంచే బాధ్యత, నీ బిడ్డలు పోషించే బాధ్యత, నీ బిడ్డలకు వివాహాలు చేసే బాధ్యత, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత, నీకు గృహాన్ని కట్టే బాధ్యత, నీ జీవితాన్ని సక్సెస్ బాటలు నడిపే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎంత మంచి గొప్ప దేవుడు అండి. ఎక్కడున్నారు అసలు? ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నాడు ఇలాంటి వాడు? లేడు, లేరు. ఆయన అంటున్నాడు, ప్రపంచానికి పిలిపించాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ
ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన దగ్గరికి. ఎవడు ఆహ్వానించాడు? ఎవరైనా వారి వారి సమస్యలు మోసుకోవటమే కష్టమైపోతుంటే, వారి వారి అక్కర్లను తీర్చుకోవటమే కష్టమవుతున్నటువంటి ఈ దినాల్లో ఒక స్నేహితుడు, లేకపోతే ఒక మిత్రుడు, లేకపోతే ఒక బంధువు, లేకపోతే నీ తల్లిదండ్రులు నీకేం సహాయం చేస్తారు? చేయలేరు నాన్న. వివాహం చేసి నిన్ను అత్తవారింటికి సాగనంపిన తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సమస్యల్లో బాధల్లో వస్తే నీ తల్లి నీ తండ్రి అనే మాట ఏంటో తెలుసా? మేము ఎంతకాలం చూడగలమమ్మా, నీకు పెళ్లి చేసాం, ఒక ఇంటి దాన్ని చేసాం, ఈ బాధ్యత తీరిపోయింది మాది, ఇక మేము చెయ్యలేం, మేము కూడా వృద్ధాప్యంలోకి వచ్చాం, ఇక మా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వటానికి కూడా, ఇంకొకసారి మా దగ్గరకు రామాకు బిడ్డ. గుండెల్లో పొడిచినట్టుంది కదా, కన్న పేగు, కన్న తల్లి, నవమాసములు మోసినటువంటి ఆ తల్లి నోటుకుంటే మాట నిజమే. నీ చింత ఎవరు మోయలేరు, జీవితాంతం నీ కష్టాన్ని ఎవరు మోయలేరు. ఇంటిలో నువ్వు ఉంటే నీ తల్లికి నువ్వు భారం, నీ తండ్రికి నువ్వు భారం, నీ కుటుంబానికి నువ్వు భారం. అందుకోసం నీకు పెళ్లి చేసేటప్పుడు తండ్రి నా భారం తొలగిపోయింది అనుకుంటాడు. నిజమే. ఆడపిల్లలు పుడితే తల్లిదండ్రులు అనుకుంటారు భారం అనుకుంటారు. చాలా మంది పేరెంట్స్, చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడితే పడేసిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు చెత్త కుండీలో పడేసిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు తీసుకుని వెళ్ళి పెంట కుప్పల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో ఆడబిడ్డ పుట్టిందని తెలిసి ఆ బెడ్ మీదే ఆ బిడ్డను వదిలేసి తల్లి తండ్రి వెళ్ళిపోయారు. ఎందుకు? భారం. కానీ దేవుడు అంటున్నాడు, మీ భారాన్ని నా మీద మోపండి. దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు 55వ అధ్యాయంలో 22వ వచనములో చక్కగా రాస్తున్నాడు చూడు. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నువ్వెందుకు బిడ్డను తీసుకుని పెంట కుప్ప మీద పడేయాలి? నువ్వెందుకు బిడ్డను తీసుకుని పొదల్లో పడేయాలి? నువ్వెందుకు బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ రోడ్డు ప్రక్క ఉన్న డస్ట్బిన్లో పడేయాలి? తప్పు కదా నాన్న. పెద్ద అయితే పెళ్లి చేయలేవనా? పెద్ద అయిన తర్వాత వివాహం చేయలేవనా? ఒకవేళ ఆ బిడ్డను ఉంటే చింతిస్తూ బాధపడుతూ బ్రతకాలనా? వద్దు. నువ్వు పెంచవసరలా, నువ్వు ఏమి చేయవసరలా. ఆ భారాన్ని ఆయన మీద వేస్తే చాలు. ఆయన అదే అంటున్నాడు, నిన్ను గూర్చినటువంటి చింత, నిన్ను గూర్చినటువంటి ఆలోచన ఆయన చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? సంవత్సరానికి ఒకసారా? 2 సంవత్సరాలకు ఒకసారా? ఎప్పుడెప్పుడు చేస్తాడు తెలుసా నిన్ను గుర్చినటువంటి ఆలోచన? కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనంలో, అనుదినము. ఎప్పుడెప్పుడు? సంవత్సరానికి ఒకసారి కాదు, 2 సంవత్సరాలకు ఒకసారి కాదు, ఎవ్రీడే, ప్రతిదినము, అనుదినము, ప్రతి క్షణం నిన్ను గురించి ఆయన ఆలోచిస్తూ, ఆయనట మన భారమును భరించుచున్నాడు అంటాడు కీర్తనకారుడు. నిజమే. నీ భారాన్ని నువ్వు మొయ్యొద్దు, నీ కష్టాలను నువ్వు మొయ్యొద్దు, నీ శ్రమను నువ్వు మోయాల్సినటువంటి అవసరమే లేదు. నీ భారాన్ని మోసే దేవుడు, నిన్ను గూర్చి ఆలోచించే దేవుడు, నిన్ను గూర్చి చింతించే దేవుడు యేసు ప్రభువు ఉన్నారు.
ఎవరు లేకపోతే మనం బాధపడాలి, ఎవరు లేకపోతే మనం కన్నీరు కార్చాలి, ఎవరు లేకపోతే మనం ఎందుకు పనికిరాని వారిగా ఉండిపోవాలి. నిజమే, మా జీవితంలో మేము కూడా ఈ 20 సంవత్సరాల పరిచర్యలో ఒక్కొక్కసారి మేము కూడా కృంగిపోయాం. చాలా మార్లు మేము కూడా చింతించేవాళ్ళం. ఎందుకో తెలుసా? 2 రోజులకు ఒకసారి భోజనం దొరికినా చాలు ప్రభు అనుకునే వాళ్ళం. కనీసం 2 దినాలకు ఒకసారి మంచి భోజనం దొరికినా చాలు ప్రభు. దొరికినప్పుడు కడుపు నిండా తినాలనిపించేది, కానీ దొరికేది కాదు. సంవత్సరానికి ఒక జత బట్టలు కొనుక్కోవాలనుకునే వాళ్ళం. కానీ కొనుక్కునే స్థాయి స్తోమత లేదు. కడుపు నిండా భోజనం దొరికితే చాలనుకునే వాళ్ళం. మాకేముందయ్యా, మాకు పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కారులు, పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితం మాకొద్దు, కానీ కడుపు నిండా భోజనం దొరికితే చాలు, కడుపు నిండా భోజనం దొరికితే చాలు. చింతించే వాళ్ళం, బాధపడే వాళ్ళం, దుఃఖముతో అలమటించే వాళ్ళం గదిలో కూర్చొని. అప్పుడు దేవుడు మాదేదే చెప్పాడు, కుమారుడా నువ్వెందుకు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నేను మోస్తాను, భరిస్తాను. నిజానా? నీ కుటుంబం గురించి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? నీ జాబ్ గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీ బిడ్డల గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? చదివించలేను, పెంచలేను, పోషించలేనని. ఒక ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక ఆమె, అవి ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి రోజులు. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలు. వారు బానిసలుగా దేశంలో చేర్చబడ్డారు, బానిసలుగా పిలువబడుతున్నారు, బానిసలుగా నడుస్తున్నారు. కానీ దేవుని మహాకృప వారి మీద ఉండడాన్ని బట్టి ఆ దేశంలో విస్తారమైన ప్రజలుగా వృద్ధి చెందారు. వీళ్ళు విస్తరించడం ఆ దేశ నాయకుడైనటువంటి ఫరోకి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరోకి ఇష్టం లేదు. అందుకోసమే వీళ్ళందరూ గనుక ఎప్పుడైనా మనకు శత్రువులై ఎప్పుడైనా మనల్ని నాశనం చేస్తారు. ఒకవేళ వాళ్ళలో యుద్ధ వీరులు గనుక బయలుదేరితే మనం చనిపోవాల్సి వచ్చిందని, వారిలో మగవాళ్ళంటూ ఉండకూడదని ఒక ఉద్దేశంతో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో మగవారు పుట్టడానికి వీల్లేదు, ఒకవేళ పుడితే చంపేయండి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఫరో. ఆ క్రమంలో మగబిడ్డలుగా పుట్టిన వారందరూ చంపుతున్నటువంటి దినములో, మగబిడ్డలుగా పుట్టినటువంటి వారందరిని కూడా ఊచకోస్తున్నటువంటి దినాల్లో ఓ తల్లి ఒక మగబిడ్డను కన్నది. ఆ మగబిడ్డ చాలా సుందరుడట, చాలా అందంగా ఉన్నాడట. తన కొడుకుని ఎక్కడ చంపేస్తారు అని, తన కొడుకుని ఎవరు చంపేస్తారు అని ఒక భయంతో చాలా జాగ్రత్తగా ఒక 3 నెలల పాటు ఇంట్లో సాధింది, పెంచింది. ఇక తర్వాత కుమారుడు పెద్దవాడవుతున్నాడు, తనకు చేత కాలే, తన వల్ల కాలే, తనకు భయం వేసిపోయింది. ఈ బిడ్డను ఎవరైనా చూస్తే చంపేస్తారు, ఈ బిడ్డను ఎవరైనా చూస్తే కంటి కనబడితే నా కొడుకుని చంపేస్తారని ఆలోచించింది. 3 నెలలే పెంచింది. 3 నెలల తర్వాత పెంచలేకపోయింది. ఆలోచించింది, కొడుకుని ఏం చేయాలి? ఈ చక్కటి సుందరముగా ఉన్నటువంటి బాబుని ఏం చేయాలి? ఒకవేళ ఇంట్లో ఉంచుదామా నా చేతిలో? ఫరో కంట పడితే చనిపోతాడు.
సైనికుల దగ్గరకు గనక ఈ వార్త వెళితే చంపేస్తారు. ఇక నా వల్ల కాదనుకుంది, ఇక నా చేత కాదనుకుంది, ఇది నాకు సాధ్యమయ్యే పని కాదు నా బిడ్డను పెంచటం అనుకుంది. ఓ జమ్మి చెట్టుని తయారు చేసింది. ఆ ఒక జమ్మి తొట్టిని తయారు చేసింది. ఆ తొట్టికి ఓ చక్కగా ఓ మట్టిని కీలును పూసింది. ఆ కుమారుణ్ణి ఆ తొట్టిలో పడుకోబెట్టింది. ఆ తొట్టిలో పడుకోబెట్టి ఓ నీటి ప్రవాహం దగ్గరకు వచ్చి ఓ ప్రాంతంలో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుదాము. 3వ వచనము నుండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనము నుండి, తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున ఉన్న జమ్ములు దానిని ఉంచిందట. తన ఇంటిలో ఉంచలేకపోయింది, తన గృహములో సాధలేకపోయింది, తన ఇంటిలో పెంచలేకపోయింది. రోజు ఆ 3 నెలల్లో చింతించింది. బాధ, నా కొడుకు ఏమైపోతాడు, నా కొడుకుని ఎవరు చంపేస్తారని ఒక దుఃఖం, వేదన తనను కలవరపెట్టింది. ఇక తన వల్ల కాలే. అప్పుడు అనుకుంది, ఇక నా వల్ల కాదు. ఇలా చింతించి ఉంటే నేను చనిపోవటం, బిడ్డ చనిపోవటం తప్ప ఇక మరో మార్గము లేదనుకుని నా చింతను, నా బాధను, నా సమస్యను, నా భారాన్ని ఒక ఆయన ఉన్నాడు మోసేవాడు. ఆయన పేరు యెహోవా అని నమ్మి ఓ జమ్ము పెట్టెను తయారు చేసి జిగటమన్నును పూసి దానికి కీలును అంటించి ప్రవాహముగా ఉన్నటువంటి నది దగ్గరకు వచ్చి ఓ జమ్ము ఉన్న ప్రాంతములో దాచిపెట్టి ఆ బిడ్డ ఏమవుతుందో చూడు అని తన కుమార్తెను, అంటే ఈ చిన్న బాబు యొక్క సహోదరిని కాపలాగా పెట్టింది. ఒడ్డు మీద ఉండి ఆ సహోదరి చూస్తుంది, తన తమ్ముడు ఏమైపోతాడు, తన సహోదరుడు ఏమైపోతాడు అని చూస్తూ ఓ భయంతో ఉన్నది. చూసావా, రాత్రి ఈ సందేశం ద్వారా ప్రభు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, తాను పెంచలేకపోయింది, తాను సాధలేకపోయింది, అందుకోసమే నీళ్ళల్లో పెట్టేసింది. యశోనాన్న, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆవిడ ఉద్దేశము, ఆవిడ నమ్మకం, ఆవిడ కోరిక ఏంటంటే, అయ్యా ఈ బిడ్డను నేను పెంచలేను, నీకు అప్పగిస్తున్నాను, నీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగించని దేవుని చేతికి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి తన కుమారుణ్ణి అప్పగించింది. ఆ కుమారుడు ఎవరో కాదు, ఇశ్రాయేలీయుల ప్రజలకు 40 సంవత్సరాలు అరణ్యములో నడపడానికి దేవుని చేత పిలువబడినటువంటి ఓ గొప్ప నాయకుడు. ఆ నాయకుడే మోషే. చూసావా, ఆ జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ములో పెట్టి తన సహోదరుని కాపలా పెడితే, దేవుని చిత్తానికి బిడ్డను అప్పగిస్తే, దేవుని ఉద్దేశానికి బిడ్డను అప్పగిస్తే, తన చింతంతా తీసుకెళ్ళి దేవుని మీద వేస్తే, తన బాధంతా తీసుకుని వెళ్ళి దేవుని మీద వేస్తే, తన భారమంతా తీసుకుని వెళ్ళి దేవుని మీద పెడితే, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ వ్యక్తి అయితే చంపమని ఆజ్ఞ జారీ చేశాడో, ఏ చేతులతో చంపాలని ప్రయత్నించాడో, ఆ చేతులతోనే ఆ కుమారుణ్ణి, ఆ మోషేని పెంచేలా దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ కాలువ ఒడ్డుకి, నది ఒడ్డుకి ఫరో కుమార్తె వచ్చిందట స్నానం చేయడానికి. ఫరో కుమార్తె ఆ నది ఒడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే తన దృష్టి ఆ జమ్ము భాగానికి వెళితే ఆ పెట్టె కనిపించింది. తన చెలికెత్తలతో చెబుతుంది, ఆ పెట్టెను తీసుకురండి అని. ఆ పెట్టెను తీసుకుని వస్తే ఆ పెట్టెలో సుందరుడైనటువంటి కుమారుడు
తన మనస్సు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాలని ఆశించింది. వెంటనే ఈ బిడ్డను ఎలా పోషించాలి అలా ఆలోచిస్తూ ఉండగా ఈ బిడ్డ హెబ్రీయుడు అది ఎప్పుడైతే ఆలోచించిందో వెంటనే మోషే ఆ కుమారుని యొక్క ఆ మోషే సహోదరి ఆ కట్ట మీదే ఉన్నది. పరుగున ఆ ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి చెబుతుంది, అమ్మా మీరు అనుమతిస్తే ఈ బిడ్డను పెంచడానికి ఒక తల్లిని తీసుకొస్తాను. అవునా, తీసుకురా. ఆ తల్లిని తీసుకురంటే వెళ్ళి ఏ తల్లి అయితే ఈ బిడ్డను కన్నదో ఆ తల్లిని తీసుకొచ్చింది. దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఈ మాటలు నువ్వు వింటుంటే అసలు దేవుడు నీ కోసం ఇలా కూడా చేస్తాడా నీకు ఎప్పుడన్నా ఆలోచన కలిగిందా? దేవుడు ఒక మనిషి భారాన్ని దేవుడి మీద వేస్తే దేవుడు ఇలా కూడా చేస్తాడా నీకు ఎప్పుడు నీ ఉద్దేశం ఈ ఆలోచన ఎప్పుడు నీకు వచ్చిందా? రావాలి. ఆ కుమారుడి దగ్గరికి తన తల్లిని తీసుకొచ్చాడు దేవుడు. ఈ బిడ్డకు పాలిచ్చి జాగ్రత్తగా పెంచు, పెద్దవాడిన తర్వాత తన దగ్గరికి తీసుకురా అంది. తీసుకుని వెళ్ళి తన ఇంటిలో తన పాలతో పెంచుతుంది. ఎంత అద్భుతం. పెద్దవాడైన తరువాత మోషేని తీసుకుని వచ్చి ఫరో కుమార్తెకు అప్పగిస్తే ఫరో ఇంట్లో పెరుగుతున్నాడు. ఇప్పుడు మోషే ఫరో ఇంటిలో అధికారం, ఫరో ఇంటిలో రాజకుమారుడుగా, ఫరో ఇంట్లో ఆధిక్యతను, ఏ ఇంటి నుంచి శాసనం బయటకు వచ్చిందో, ఏ ఇంటి నుండి ఆజ్ఞ జారీ అయిందో, ఇశ్రాయేలీయులలో ఐగుప్తీయులు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులలో హెబ్రీయులలో ఏ మగవాడు బ్రతకకూడదని ఏ ఇంటి నుండి ఆజ్ఞ జారీ అయిందో ఆ ఇంటిలోనే దేవుడు తన బిడ్డలు పెంచుతున్నాడు. ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క జ్ఞానం, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క బలమైనటువంటి కృప. అది నాన్న, అది నీ చింత యావత్తు గనుక నువ్వు దేవుని మీద వేస్తే, నీ బాధ అంతా కూడా దేవుని మీద వేస్తే, నువ్వెక్కడ బాధపడుతున్నావో, నువ్వెక్కడ శత్రువులు కలిగి ఉన్నావో, నువ్వెక్కడ అవమానం కలిగి ఉన్నావో, నువ్వెక్కడ నిందలు భరించావో అక్కడే నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఏ ఇంటి నుండి ఆజ్ఞ బయటకు వచ్చిందో, ఏ ఇంటి నుండి ఒక ఆజ్ఞ శాసనం బయటకు వచ్చిందో ఆ ఇంట్లోనే పెరుగుతున్నాడు మోషే. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? హృదయాలను మార్చగలిగిన దేవుడు, హృదయాంతరంగములను తెరవగలిగిన దేవుడు. ఫరో కుమార్తె హృదయాన్ని దేవుడు దర్శించాడంతే, తన దృష్టిని ఆ నీటి వైపు చూపించాడంతే, ఆ జమ్ము పెట్టె వైపు చూడగా ఆకర్షించేలా చేశాడు. దేవునికి ఏది అసాధ్యం? సమస్తమును సాధ్యం. నీ భారం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు అనడానికి ఇదే రుజువు. నీ సమస్య ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ చింత ఏదైనా ఆయన మీద వేస్తే ఆయన ఏదైనా చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు. అందుకోసమే ఇదిగో దేవుని చిత్తానికి అప్పగించింది, దేవుని మీద తన చింతను వేసింది. అందుకోసమే మోషే గొప్ప నాయకుడయ్యాడు, మోషే గొప్ప ప్రవక్త అయ్యాడు, మోషే దేవుని ఇల్లంతటిలో గొప్ప నమ్మకస్తుడిగా పెరిగాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆలోచన దేవుడిది, ఎంత గొప్ప ఉద్దేశము దేవుడిది. రాత్రి నీవు కూడా నీ చింతను దేవుని మీద వేస్తే దేవుడు నీ బిడ్డలను దేవుడు మోషేలను చేస్తాడు, నీ కుమార్తెలను దేవుడు నాయకులను చేస్తాడు, నీ బిడ్డలను దేవుడు రథసారులుగా మారుస్తాడు. నీ చింతంతా ఆయన తీర్చే దేవుడు, నీ భారమంతా ఆయన మోసేవాడై ఉన్నాడు. ఆ తల్లట 3 నెలలే మోసిందట, ఎక్కువ మోయలేదట, ఎక్కువ సాధలేకపోయింది. అనుకుంది ఇది నేను మోసే పని కాదు, ఇది నేను చేసే వ్యవహారం కాదు, ఇది నేను చేయలేను, కాబట్టి దేవుడికి అప్పగిద్దాం ఈ భారం అనుకుంది. తన భారాన్ని దేవుని మీద పెట్టింది. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భారం నీ మీద పెట్టాను చూసుకో అంతే. రాత్రి నువ్వే భారంతో ఉన్నావు, నువ్వే కష్టంతో ఉన్నావు. ఈ మోషే తల్లి చేసినట్లుగా నువ్వు కూడా దేవునికి అప్పగించిన బిడ్డల్ని, ఈ మోషే తల్లి
దేవునికి అప్పగించినట్లుగా నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సమస్యలన్నింటినీ ప్రభుకు అప్పగించు. వాటి నుంచి దేవుడు అద్భుతం చేస్తాడు. వాటి నుంచి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఎవరో లేరని ఎందుకు బాధపడుతున్నావు? ఎవరు లేరని ఎందుకు కృంగిపోయావు? నాకెవరో సహాయం చేయట్లేదు, నన్ను ఎవరో పలకరించట్లేదు, అసలు నన్ను గురించి ఎవరో చింతించట్లేదు, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? మనుషుల గురించి నువ్వు ఆలోచించొద్దు. నిన్ను గురించి చింతించే దేవుడు ఉన్నాడు. నిన్ను గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు. నువ్వంటే ఆయనకు ప్రేమ, నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం, నువ్వంటే ఆయనకు చాలా ప్రేమ. అందుకోసమే ఆ నీళ్ళల్లో పడి ఉన్నటువంటి, ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బాబు వైపు ఫరో కుమార్తె దృష్టిని దేవుడు మలిచాడు. ఆ మాటలు చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు మనస్తత్వాలు మార్చగలిగిన దేవుడు, మనుషులను మార్చగలిగిన దేవుడు, జీవితాలను మార్చగలిగిన దేవుడు. రాత్రి నీ కోసం ఏదైనా చేస్తాడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేస్తాడు. నిజంగా నీ శత్రువుని నీకు మిత్రుడిగా చేస్తాడు. ఎవరైతే నిన్ను నిందించారో వారే నీ దగ్గరకు వచ్చి తల వంచేలా చేస్తాడు. ఎవరైతే నిన్ను అవమానించారో వారి మధ్య దేవుడు నిన్ను గనపరుస్తాడు. నీ బాధతో ఎందుకు దుఃఖిస్తావు? నీకు ఒక సంగతి చెప్పను. నువ్వు చింతించి నీ సమస్యల గురించి ఆయుష్ తగ్గిపోవటం తప్ప మరొకటి కాదు. నీకు దేవుడిచ్చిన ఆయుష్ను కోల్పోవటం, నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు, నీకు దేవుడిచ్చినటువంటి సమస్తమును కోల్పోతున్నావు. అందుకోసమే నువ్వు చింతించొద్దు. నువ్వు చింతిస్తే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఆ చింత నిన్ను సమాధి చేస్తుంది. అవును, నువ్వు చింతిస్తూ ఉంటే ఒక రోజుకు నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. అందుకని ఒక సేవకుడిగా చెబుతున్నా, నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు చింతించొద్దు. నువ్వు చింతించకుండా ఆ చింతను నువ్వు సమాధి చేయాలి. అప్పుడు దేవుని చేత అద్భుతమైనటువంటి కృపను పొందుకుంటావు. దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే మోషే తల్లి పెంచలేక, సాధలేక, తన కుమారుడు బ్రతకడేమో తన దగ్గర ఉంటే ఒక భయంతో దేవునికి అప్పగించింది. నీ సమస్య దేవుడికి అప్పగించు, నీ భారం దేవుడికి అప్పగించు, ఆయన అద్భుతం చేస్తాడు. అవును, అక్కడ చాలామంది ఉన్నారు. సుమారుగా 5,000 మంది ప్రజల పైన ఉన్నారు. వారి దగ్గర రొట్టెలు కొన్ని ఉన్నాయి, చేపలు కొన్ని ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వారికి అవి సరిపోవు. వారు ఏం చేయాలి అర్థం కాదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ క్షణాన ప్రభు అన్నాడు, ఎలా ఏదో ఒకటి చేసి వారికి వడ్డించాలి మీరు అన్నాడు. మీ దగ్గర ఏమన్నట్టు తీసుకురండి అన్నాడు. మా దగ్గర ఏమి లేవు ప్రభు అన్నారు. ఒక చిన్నవాడట, ఒక బాలుడట, అయ్యా నా దగ్గర రొట్టెలు చేపలు కొన్ని ఉన్నాయి అన్నాడు. వాటిని తీసుకురండి అన్నాడు. ప్రభు చేతికి అప్పగించారు. అందరూ చూస్తున్నారు. ప్రభు అన్నాడు, వాటిని పట్టుకొని శిష్యులందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి. అందరిని కూర్చోబెట్టారు. యేసయ్య ఏం చేస్తాడో చూస్తున్నారు. ప్రార్థించి విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. శిష్యులకిచ్చి వడ్డించండి పోండి అన్నాడు. ఇక మీరు తినండి అన్నాడు. అందరు తినడం ప్రారంభించారు. చూడు, 5,000 మంది తినగా ఇంకా సుమారుగా 12 గంపలు రొట్టెలు మిగిలిపోయినాయట. ఎంత గొప్ప దేవుడు! సమస్య ప్రభు దగ్గరకు వచ్చింది, సమస్య ప్రభు చేతికి వచ్చింది, సమస్య ప్రభు చేతులకు తీసుకురాబడ్డది, పరిష్కారం దొరికింది. అక్కడ నువ్వు చింతిస్తే కుదరదు, వ్యాధులతో ఉంటే జరగదు పని. నీ సమస్యను ప్రభు చేతికి అప్పగించు. నీ సమస్యను ప్రభు అడుగుతున్నాడు. అక్కడ ఏమన్నారో తెలుసు యేసయ్య? ఆ లేఖనంలో రాయబడి ఉంటుంది, వాటిని నా యొద్దకు తీసుకురండి అంటాడు. బా, ఎవరు నీ సమస్య నా దగ్గర తీసుకురమని చెప్పిన దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? నీ అప్పును నా దగ్గర తీసుకురా, నేను తీరుస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ప్రభు చెబుతున్నాడు, తీసుకురండి, నేను నీ సమస్యలు పరిష్కరించి నేను నిన్ను బాగు చేస్తాను. ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ అక్కరైనా, ఏ వ్యాధనైనా తీర్చుటకు నీ దేవుడు సమర్థుడు.
కళ్ళు మూసుకో. ఏ సమస్యతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, 2 చేతులు పైకెత్తు. యేసయ్యా, అనేక సంవత్సరాలుగా ఈ సమస్యతో ఉన్నాను, ఈ బాధతో ఉన్నాను, ఈ కష్టంలో నలిగిపోయాను. నాకేం అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాక ప్రతి రాత్రి ఏడ్చి ఏడ్చి పరుండుకుంటున్నాను. ప్రతి రాత్రి దుఃఖముతో కుమిలిపోయాను. నాకెవరు లేరయ్యా, నాకు సహాయం చేసేవారు లేరయ్యా, నన్ను పలకరించేవారు లేరయ్యా. రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను, నా సమస్య నీ చేతికి ఇస్తున్నాను, నా బాధలు నీకు ఇస్తున్నాను. నువ్వు అడిగావు కదా, నీ భారమును నా మీద మోపని. ఇదిగో నా బిడ్డలు మీ చేతులకు ఇస్తున్నాను, నా భర్తను మీకు ఇస్తున్నాను. నా కుటుంబ సమస్యలు, అప్పులు 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 అప్పులు, వడ్డీలు వడ్డీలు కట్టానయ్యా, అసలు అవి తీరట్లేదు. నా వల్ల కాదయ్యా. అదుగో మోషే తల్లి దాచలేక, తన వల్ల కాక దేవుని చిత్తానికి అప్పగించింది. నీ వల్ల కావట్లేదా? దేవుని చిత్తానికి అప్పగించు. నీ వల్ల కావట్లేదా? దేవుని చేతులకు అప్పగించు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయనని నీ హృదయాంతరంగాలు చూస్తున్నాడు. ఓ సమస్య, కుటుంబంలో చెప్పలేని బాధలు, ఎవరితో పంచుకోలేని బాధలు, దారులన్నీ మూయబడ్డాయి. ఎలా ఎలా ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, ఈ రాత్రి చెదిరిపోయిన గుండెతో, కన్నీళ్ళ మయమైపోయి నీ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా నిలబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన చూస్తున్నాడు. ఎవరికి చెప్పలేకపోతున్నావు. భర్తకి, కుటుంబానికి. ఎందుకో తెలుసా? ఎవరు నాకు ఏమి చేయలేరు. వీళ్ళు ఎవరు నాకేమి చేయలేరు. ఇక నాకు చేస్తే యేసయ్య చెయ్యాలని ఆయన వైపు చూస్తున్నావు. ఈ రాత్రి ఆయన హస్తం నీ మీదకు చాచపడుతుంది. I pray in the name of Jesus. మూయబడిన ప్రతి తలుపు తెరవబడుతుంది. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదపు జల్లులు నీ ఇంట కురవబోతున్నాయి. ఆకాశపు తూములను దేవుడు తెరవబోతున్నాడు. నీకోసం ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు రాత్రి రిలీజ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి మీరు ఇచ్చినటువంటి సందేశముకే వందనాలు. రాత్రి మీరు పలికిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది పిల్లలు ఈ రాత్రి నీ వాక్యాన్ని విని సంతోషించారో, వారి చింతంతా నీ మీద వెయ్యాలని తీర్మానం చేసుకుని, నిర్ణయించుకొని, ధైర్యంతో ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ ఆశీర్వదించమని, సంపూర్ణమైన కృపలోకి తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.